అండి అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీరామ్ల వ్లాగ్స్. ఈరోజు నేను జీరా రైస్ ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మనం డైలీ ఉపయోగించే రైస్తోనే జీరా రైస్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. లవంగాలు, యాలకులు, దాచిన చెక్క, ఒక బగారా ఆకు, జీరా రైస్కు జీలకర్ర ఇంపార్టెంట్ కాబట్టి జీలకర్ర 1 టీ స్పూన్, పచ్చిమిర్చి, కరివేపాకు రెబ్బలు తీసుకుంటానండి. కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకుంటున్నానండి. ఆయిల్ వేడెక్కాలి. ఇందులో మనం ముందు తీసుకొని పెట్టుకున్న మసాలాలన్నీ ఇందులో వేసుకున్నానండి. ఇవి కొంచెం వేగాలి. రైస్లో మనం కారం వేసుకోం కాబట్టి కారానికి సరిపడా పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. రైస్కి జీలకర్ర ఇంపార్టెంట్ కాబట్టి ఇది 1 టీ స్పూన్ తీసుకున్నానండి. కరివేపాకు రెబ్బలను కూడా వేసుకోవాలి. పోపు వేగాక ముందుగా తీసి పెట్టుకున్న అన్నాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. సరిపడినంత ఉప్పును కూడా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. కొంచెం మిరియాల పొడిని కూడా కలుపుకోవాలి. అన్నం వేడైనాక దించుకుంటే జీరా రైస్ రెడీ అయిందండి. చాలా బాగుంది. చూడండి ఎంతో టేస్టీగా ఉండే జీరా రైస్ చాలా బాగా కుదిరిందండి. మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. చాలా బాగుంది.